హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి. వాలంటీర్లందరికీ కూడా విధుల్లోకి జాయిన్ అవడానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ వీడియోలో ఎప్పటి నుంచి వాలంటీర్లు వాళ్ళ పనిలోకి జాయిన్ అవ్వాలి, ఆ తర్వాత చూసుకున్నట్లయితే రాజీనామా చేసిన వాళ్ళ సంగతి, వాళ్ళని పెట్టుకుంటారా పెట్టుకోరా, ఇంకా కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏమేమి అర్హతలు ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. సో దట్ ఎవరైనా వాలంటరీ జాబ్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు, వాలంటీర్లు, అలాగే రాజీనామా చేసిన వాళ్ళు అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు వీడియో చూసిన తర్వాత ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి, నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా నేనైతే ఈ వీడియోలో మీకు అయితే అందిస్తూ ఉంటాను. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీకు వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి. సో వాలంటీర్లందరూ కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,000 రూపాయలు అనేది తీసుకుంటూ ఉన్నారు ప్రతి నెల కూడా. కానీ వాళ్ళు ప్రజలకి ఎన్నో విధాలుగా సేవ అయితే అందించారండి. ఎన్నో విధాలుగా వాలంటీర్లు సేవ చేసి 5,000 రూపాయలే గౌరవ వేతనం అయితే తీసుకుంటూ ఉన్నారు. వారికంటూ ఒక గుర్తింపు అనేది లేకుండా పోయిందండి. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకైతే భారీ శుభవార్త తెలిపారండి. వారికైతే గుర్తింపునైతే అందిస్తామని చెప్పారు. ఆ గుర్తింపు ఏంటంటే, మీకు ఇప్పటి వరకు 5,000 రూపాయలు అనేది శాలరీ అయితే వైసీపీ ప్రభుత్వంలో అయితే ఇచ్చారే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని తీసేసిన కామ్గా వెళ్ళి ఇంటికి కూర్చోవలసిందే, అంతేకాని మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అనే అర్హత లేదు, పరిస్థితి కూడా మీకైతే రాలేదు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకైతే ఈ ఉద్యోగాలకి పర్మనెంట్ అయితే చేస్తామనేది చెప్పడం జరిగింది. అంటే ఇంకా నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మిమ్మల్ని తీసే అర్హత కూడా లేకుండా కోల్పోతారని అయితే చెప్పడం జరిగింది. మనం మామూలుగా చూసుకున్నట్లయితే 5,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు 10,000 రూపాయలు అనేది వాలంటీర్లకు అయితే ఇస్తున్నారు. వారిని పర్మనెంట్ కూడా చేస్తాము అనేది చెప్పడం జరిగింది. వారికి ఒక గుర్తింపు అనేది ఇస్తాము. ఇది వరకు వాళ్ళు 5,000 రూపాయలకు చేసి, కానీ వాళ్ళు ఎవరు తీసేసినా, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకంటూ ఈ జాబ్ అనేది పర్మనెంట్ అయితే కాకుండా ఉండింది. ఇప్పుడు వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కానీ మరి ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అవ్వాలి అని చూసుకుంటే 20వ తారీఖు నుంచి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విధుల్లోకి అయితే జాయిన్ అవుతారు. జూలై 1వ తారీఖు నుంచి వాలంటీర్ల చేతే పెన్షన్ కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో అర్థమైంది కదండి. తర్వాత ఈ రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతి ఏంటి అని చూసుకున్నట్లయితే, రాజీనామా చేసే వాళ్ళ సంగతి అయితే చర్చల్లో ఉందండి. వారిని పెట్టుకుందామా వదిలేద్దామా అనేది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా అయితే వాళ్ళంతటి వాళ్ళు రాజీనామా చేయలేదు, వాళ్ళని వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామా చేశారనైతే వాళ్ళ గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి. అందులో కొంతమంది పలు చోట్లయితే ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేశారో వారందరూ కూడా వైసీపీ నేతలు ఎవరైతే వారి దగ్గర బలవంతంగా రాజీనామాకు సంతకం పెట్టించారో వారందరి మీద కూడా కేసులు అయితే చేస్తున్నారు. మరి దీని గురించి అయితే చర్చలే జరుగుతున్నాయి. ఎక్కువ శాతం వీరిని తీసేయాలనే ఆలోచనలోనే ఉన్నారండి. తీసేసిన తరువాత అయితే మరి ఎవరిని జాయిన్ చేసుకుంటారు అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తోనే తీసుకుంటున్నారండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనే నెక్స్ట్ అయితే తీసుకోబోతున్నారు. ఇంటర్ 10th వాళ్ళని అయితే తీసుకోవట్లేదండి. కొంతమంది డిగ్రీ క్వాలిఫికేషన్తో తీసుకుంటారు అని చెప్తే ఏమంటున్నారంటే, డిగ్రీ క్వాలిఫికేషన్కి 10,000 రూపాయలు జాబ్ ఎవరు చేస్తారు, 22,000 30,000 జాబ్ అయితే వస్తుంది కదా అని అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు అంగన్వాడీ వర్కర్సు 10,000 రూపాయలు 500తో వాళ్ళైతే చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎట్లాంటి గుర్తింపు లేదండి. ఇప్పుడు వాళ్ళు వదిలేసేయాలి. వాళ్ళు పర్మనెంట్ కాదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంతకన్నా కాదు, కేవలం సెంట్రల్ గవర్నమెంటు. వారికి కూడా 10,500 రూపాయలు అయితే ఇస్తున్నారు. వాళ్ళు ఏజ్ అయిపోయే వరకు చేయాల్సిందే, లేదంటే ఏదైనా పొరపాటు అయితే వాళ్ళని తీసేయాల్సిందే. అంతేకాని వాళ్ళకంటూ పర్మనెంట్ లేదు. ఒకవేళ వాళ్ళకి రిటైర్మెంట్ వచ్చినా కూడా అమౌంట్ కూడా ఏమీ లేదండి. సో అట్లాంటిది మనకు డిగ్రీ అర్హతతో సో డైలీ కూడా మనకు వాలంటీర్ పోస్ట్కి పని కూడా ఏమీ ఉండదండి. వారానికి 2-3 సార్లు లేదంటే ప్రభుత్వం నుంచి ఏదైనా అప్డేట్స్ వస్తే చెప్పడానికి వీటికి మాత్రమే ఉంటుంది. వారికి 10,000 రూపాయలు
దానికి తగ్గట్టుగా పర్మనెంట్ కూడా చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇంటర్ 10th అని చాలామంది చెప్తూ ఉంటారు, అవన్నీ కూడా నమ్మొద్దు మీరు. ఖచ్చితంగా డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ. ఇంతకు మనకు రాజీనామా చేసిన వాళ్ళని తీసేస్తారో లేదో దాన్ని చూసుకొని వాళ్ళని తీసేస్తే కనుక మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే కూడా నేనైతే మీకు చెప్తానండి. సో అందులో ఇప్పుడు 10,000 రూపాయలు పెంచారు కాబట్టి ఇంతకుముందు 5,000 అయినప్పుడు ఈ జాబ్కి ఎవరు ఎగబడలేదు. ఇప్పుడు 10,000 చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్ కోసం అయితే తపన పడిపోతున్నారండి. మేము జాయిన్ అవుతాం అని చెప్పేసి ఎగబడిపోతున్నారు. అందుకని చెప్పి ముఖ్యంగా అయితే మనకు ఇంటర్ 10th కూడా తీసేస్తున్నారు, డిగ్రీ క్వాలిఫికేషను. సో అలాగే దీనికి 10,000 రూపాయలు పర్మనెంట్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా జాబ్ చేయాలన్నా కూడా మనకు 15,000 రూపాయలు అనేది బయట కంపెనీలో ఇస్తారు. కానీ హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది, చాలా ఉంటుంది. కానీ ఇక్కడ అంత ఉండదు కదండి. వాలంటీర్ జాబ్ అంటే కొంచెం కష్టం తక్కువే. వారానికి 2-3 రోజులు సచివాలయంకి వెళ్ళాలి. సో అక్కడ సైన్ చేసుకోవాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీకు వారానికి ఎప్పుడైనా ఒకసారి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ ప్రజలకు తెలియచేయాలి. నెలకు ఒకసారి పెన్షన్లు ఇవ్వాలి. సో ఈ పనులే కాబట్టి 10,000 రూపాయలకి డిగ్రీకి హ్యాపీగా జాబ్ అయితే చేసుకోవచ్చు. కొత్త వాళ్ళకి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది అని చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది మనకు జూలై నెలలో పడుతుంది. అది కూడా ఈ రాజీనామా చేసిన వాళ్ళ గురించి తేలిన తర్వాతే అవుతుందండి. ఎక్కువ పర్సెంట్ అయితే తీసేద్దామనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళే రాజీనామా చేసేసారు కాబట్టి కొంతమంది అయితే చేయలేదండి. మొత్తం మనకు 2 లక్షలకు పైగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో వాలంటీర్లు అయితే ఉన్నారు. అందులో మనకు 98,000 మంది రిజైన్ అయితే చేశారండి, రాజీనామా చేయడం జరిగింది. సో వారిని అయితే మనం తీసేయాలా పెట్టాలో కూడా ప్రభుత్వం కూడా అర్థమే కావడం లేదు. కొంతమంది అయితే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు బలవంతంగా చేయబడ్డారు కాబట్టి వాళ్ళని పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నారు. కానీ ఇంకొకటి ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు 10,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు కాబట్టి మినిమం డిగ్రీ వాళ్ళనైనా తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో మొత్తానికి ఏమవుతుందో మనకు ఈ 10 డేస్లో తెలుస్తుంది. దీనికి సంబంధించి జూలై నెలలో నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ రాజీనామా చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 20వ తారీఖున విధుల్లోకి అయితే రమ్మంటారు. వాళ్ళైతే హ్యాపీగా జాబ్ చేసుకుంటారు. ఇంకా వచ్చేసి ఇప్పుడు ఎంతమంది అయితే వాలంటీర్లు ఉన్నారో వారు మాత్రమే పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. జూలై 1వ తేదీన వాలంటీర్లు మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళు మాత్రమే ఇస్తారు. కొంతమంది ఉన్నా తక్కువ మంది ఉన్నా సర్దుకొని వాళ్ళే ఉన్న వాళ్ళకి అందరికీ 1 రోజు 2 రోజులైనా సరే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రాజీనామా చేసే వాళ్ళు మాత్రం 1వ తేదీకి అయితే ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళ గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి. 99% వాళ్ళని తీసేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకంటే 10,000 ఇస్తున్నాము, ఇంకా మనకు బాగా చదువుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళ స్కిల్ని ఇంకా డెవలప్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి సో వాలంటీర్ విషయానికి వస్తే ఇదన్నమాట. సో అర్థమైంది కదండి. ఈ నెల 20వ తారీఖు నుంచి మీకైతే కాల్స్ వస్తాయి సచివాలయం నుంచి. అప్పటి నుంచి మీ జాబులు అయితే మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకేనండి, వీడియో చూసారు కదా. వీడియోలో మీకు ఎలాంటి డౌట్ అనిపించినా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.